నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాత్ర 2 సినిమా హిట్ ఫోటో దాన్ని పక్కన పెడితే ఈ సినిమా మీద ఇప్పుడు మరో వివాదం అయితే తెర మీదకి వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ అయినటువంటి మహి రాఘవ అనే వ్యక్తికి 2 ఎకరాల స్థలాన్ని మదనపల్లిలో ఉన్నటువంటి హార్స్ హిల్స్లో ఉన్నటువంటి ఒక స్థలాన్ని కేటాయించారు ఏపీ ప్రభుత్వం వారు అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ స్థలం వెనక ఇంకో చరిత్ర ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థలాన్ని 3.7 ఎకరాలు ఉన్న స్థలాన్ని క్రీడాకారుల కోసం కేటాయిస్తే ఆ స్థలం కావాలని అటు క్రీడాకారులకు డెవలప్ చేయకుండా అందులో ఉన్నటువంటి 2 ఎకరాలని ఇతనికి ఇచ్చి స్టూడియో కట్టుకో అని చెప్పేసి అన్నారంట. ఇది ఎలా చేస్తారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి ఈ అంశం మీద ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన అడిగి దీని గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మహి రాఘవకి 2 ఎకరాల స్థలాన్ని మదనపల్లిలో హార్స్ హిల్స్లో మీరు స్టూడియో కట్టుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అతను ఏమంటున్నాడంటే అప్పట్లో ఎంతోమంది సినిమాలు తీశారు, ఎంతోమందికి ఎన్నో భూములు ఇచ్చారు డెవలప్మెంట్ కోసం. సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే మా లాంటి వాళ్ళకి ఇస్తే డెవలప్ చేస్తాం. అంతమందికి 100 ఎకరాలు 50 ఎకరాలు ఇచ్చినప్పుడు నాకు కనీసం 2 ఎకరాలు ఇవ్వడంలో తప్పే ఉంది. మీరు అందరు దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి ఇతను వాదిస్తున్నారు. ఇతను ఏం సినిమా, ఒక వ్యక్తి భజన చేసే సినిమా తీసి భూములు లాక్కోవడమా? నువ్వు ఒక వ్యక్తికి భజన చేస్తూ తీసావు సినిమా. నువ్వేమన్నా సమాజానికి ఉపయోగపడేది తీసావా, లేకపోతే సమాజాన్ని చైతన్యవంతులు చేసేది తీసావా? ఒక స్టోరీని కాంట్రవర్సీ చేసి తీసిన చరిత్ర నీది. ఆ సినిమాని కాంట్రవర్సీ చేసి తీశాడు. నిజంగా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్న విషయం ఎందుకు తీలేదు? జగన్మోహన్ రెడ్డి గురించి ఈ మహివీర జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నాడని సాక్షాత్ షర్మిలా గారు చెప్పారు కదా, అది ఇచ్చి కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి షర్మిలా గారు జగన్తో పాటే ఉన్నారు కదా, షర్మిలా గారి క్యారెక్టర్ ఎందుకు పెట్టలేదు? దాని గురించి తీమనండి. అవేవీ లేకుండా ఒక వ్యక్తి భజన చేయడం కోసం తీశాడు సినిమా. ఈరోజు ఏమీ లేక చెప్పుకోవడం కోసం ఈ విధంగా భూమి ఎందుకు ఇచ్చారంటాడు. నువ్వు నిజంగా అంతుంటే, నిజంగా అభివృద్ధి చేయాలంటే గతం నుంచి ఏం చేసావయ్యా? ఈరోజు ఆ భూమి క్రీడాకారులకు ఇచ్చింది SAP, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాని నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్రీడలను ప్రోత్సహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, క్రీడల్ని ప్రోత్సహించాలన్న వ్యక్తుల్లో ఫస్ట్ టైం ఆ విధంగా పూనుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చూస్తే పుల్లెల గోపీచంద్ గారికి బ్యాడ్మింటన్ అకాడమీకి ఇవ్వడం కావచ్చు. దాని ద్వారా ఈరోజు భారతదేశ ఖ్యాతి ఏ విధంగా పెరిగిందో, బ్యాడ్మింటన్లో ఎంతమంది గోల్డ్ మెడల్స్ సాధించిన వ్యక్తులంతా ఆ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళే. అదేవిధంగా ఒకప్పుడు ఆఫ్రో ఆసియన్ గేమ్స్ పెట్టడం కావచ్చు, నేషనల్ గేమ్స్ హోస్ట్ చేయడం కావచ్చు హైదరాబాద్లో. ఈ విధంగా ఎన్నో చేశారు చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్గా కూడా విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి దగ్గర ఇండోర్ స్టేడియంలు ఈ విధంగా కట్టిస్తూ డెవలప్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత అవేవీ చేయాల. ఇప్పుడేదో ఆడుదాం ఆంధ్ర అని పెట్టి నాశనం చేశారు లాస్ట్ ఎలక్షన్ ముందు స్ట్రాటజికల్గా. ఇప్పుడు ఈ విధంగా ఆ భూమిని వీళ్ళకిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పమనండి. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఒకటి ఎవడో ఉన్నాడు పిల్లోడు, డైలాగులు చెప్తూ ఏదో అతను వాళ్ళ శాఖలో జరిగే అమ్మాయిలపైన లైంగిక వేధింపులు జరిగే దాని గురించి మాట్లాడు, కానీ ఏదంటే అది మాట్లాడతాడు. ఆయన అడగమని చెప్పు, ఎందుకు నువ్వు స్పోర్ట్స్ అథారిటీ భూమిని వాళ్ళకి ఇస్తున్నావు, ఇంకెక్కడ భూమి లేదా అని. ఈ రోజు ఆ విధంగా భూముల్ని, ప్రభుత్వ భూమిని అతనికి ఎవరికి ఇవ్వడానికి, అంటే వాళ్ళ సామాజిక వర్గం ఉన్న వ్యక్తి అతను కూడా అంట కదా. నేను చెప్పేది వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు, గతం నుంచి ఏ విధంగా ఇచ్చారు, 2004 నుంచి ఏ విధంగా ఇచ్చారో, ఇప్పుడు 2004 నుంచి ఇచ్చారా నుంచి వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటి, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, మొత్తం రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదో పెద్ద మాట్లాడుతున్నారు కదా. ఈరోజు నిజంగా అతనేమి స్టూడెంట్ ఈ గతంలో ఎవరికో ఇచ్చారంటారు. ఎవరికి ఇవ్వాలా? వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. ప్రభుత్వం ఎవరికి ఊరికే దారాదత్తం చేయలే ఎప్పుడు భూములు. అంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పట్లో రామోజీ ఫిలిం సిటీకి కానీ, లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్కి, రామానాయుడికి, వీళ్ళందరికీ కూడా భూములు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే తప్పులేదు, మాకెందుకు? వాళ్ళందరికీ ఎవరు ఇచ్చారు? సురేష్ ప్రొడక్షన్ వాళ్ళంతా వాళ్ళ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళు అక్కడ భూములు కావాలంటే సిఫార్సు చేసి ఉండొచ్చేమో, కానీ వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మీరు ఈరోజు చెప్తూ ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఎవరికి భూములు లేడు. ఒక దళితుడికి ఎవరు, ఒక SC STలకి ఎవరు, BCలకి ఎవరు, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకే, వీళ్ళకి మాత్రమే ప్రభుత్వ భూముల్ని అభివృద్ధి చేస్తారని ఇస్తారంట. ఇది చూద్దాం. ఈరోజు హార్సీ హిల్స్ ఇదే ఈ మహి రాఘవ అని చెప్పిన ఇతను మహేందర్ రెడ్డి ఇతని పేరు. మహి రాఘవ ఫ్రమ్ పులివెందల్ ఇతనికి ఇస్తాడు. లేపాక్షి నాలెడ్జ్ హబ్బులు, హిందూ ప్రాజెక్ట్స్, శ్యామ్ సుందర్ రెడ్డి. లేపాక్షి భూములు, నాలెడ్జ్ భూములు ఏమయ్యాయో గతంలో 2004 నుంచి 2007 వరకు లేపాక్షి భూములు పెట్టి అవి ఏం చేశారో, ఈరోజు ఆ భూములు ఎలా పడి ఉన్నాయో అదంతా తెలుసు. అది శ్యామ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చారు. బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పి భూములు ఎవరికి ఇచ్చారు? గాలి జనార్దన్ రెడ్డి. పంపు స్టోరేజ్ హైడ్రో పవర్ కింద రోహిత్ రెడ్డి అనే వ్యక్తికి, పెన్నాక రోహిత్ రెడ్డి, అరబిందో రియాలిటీ, నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి, సోమశీల సిరిడి సాయి ఇంజనీరింగ్కి, మేరెడ్డి అర్జున్ రెడ్డి, ఒంగిమల్ల కడపద, కటారు రవికుమార్ రెడ్డి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్. ఈ విధంగా ప్రభుత్వ భూములు వీళ్ళ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకుంటున్నారు.
మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు, నువ్వు నిజంగా అభివృద్ధి చేయాలంటే దళితులు లేరా, దళితుల్లో ఎంతోమంది మేధావులు లేరా, ఎస్టీల్లో లేరా, బీసీల్లో లేరా, వీళ్ళకి ఇవ్వకుండా ఇలాంటి వాళ్ళకి గాలి జనార్దన్ రెడ్డి, రోహిత్ రెడ్డి పెన్నక, నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి, మేరెడ్డి అర్జున్ రెడ్డి, కటారు రవికుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇచ్చావు? సమాధానం చెప్పమనండి. వీళ్ళు కులపిచ్చి, ఈ కులపిచ్చితో ఈ విధంగా సొంత భూములు, ప్రభుత్వ భూముల్ని వాళ్ళ సొంత వ్యక్తులకి దారదత్తం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. అతని గురించి ఏదో ఒక పెయిడ్ సినిమా తీసి దానికి భూములు ఎత్తుకోబోతావు, ఆ హక్కు అడిగే హక్కు మాకు బాధ్యతగా ఉంది. అతను తప్పు చేశాడు. నువ్వు నిజంగా సినిమా తీయాల్సి ఉంటే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి సినిమాదే దమ్ముంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పెయిడ్ ప్యాకేజ్ తీసుకునే అతను ఈరోజు మాట్లాడతాడు. ఎప్పుడు కానీ రామోజీరావు గారు ఎవరిపైన ఈ విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సినిమాలు తీశాడా? సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఏ రోజన్నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సినిమాలు తీశారా? ఇతను టార్గెట్ చేసి చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీసి ఇంకో 2 ఎకరాలకి కన్నేశారని చెప్పేసి అంటున్నారు. వేస్తారండి, ప్రభుత్వ భూమి వాళ్ళ సొమ్ము కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అతని జోబీలో నుంచి తీసి ఇవ్వటం లేదు కదా. ప్రభుత్వం ఏళ్ల తరబడి నుంచి వచ్చే ప్రభుత్వ భూములు దోచుకోవడానికి కాసుకో అంటారు. ఇలాంటి ప్రభుత్వ భూములను సినిమాలు తీస్తే ఇవ్వడానికి ఒక పర్మిషన్ అయితే ఉండాలి కదా, అలా ఇవ్వడానికి సాధ్యమేనా మీ ఏపీలో? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా కూడా పులివెందులో చూసాం, రాజశేఖర్ రెడ్డి విగ్రహం కింద అంబేద్కర్ విగ్రహం పెట్టారు. సిగ్గుండాలి. భారత రాజ్యాంగ నిర్మాత ఒక దళితుడిని ఒక పెత్తందారుడైన రాజశేఖర రెడ్డి కాళ్ళ కింద పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేనా వీళ్ళ చరిత్ర? రాజ్యాంగబద్ధంగా పరిపాలించడం చేత కాదు. వీళ్ళు ఈరోజు వ్యవస్థలను ఉపయోగించి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే నియంత పోకడలకు వెళ్తే ప్రపంచ చరిత్రలో ఎంతోమంది నియంత్రణలు అణచివేశారు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డిని కూడా అణిచేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో ఇదండి, ఆల్రెడీ కొన్ని సినిమాలు అయితే వచ్చాయి, కానీ ఆ సినిమాలన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు, సామాజికానికి సంబంధించి తీశారు కాబట్టి ప్రోత్సహించారేమో స్టూడియోస్ కట్టుకోమని. కానీ ఇక్కడ మాత్రం కావాలనే ఒక పర్సన్ని భజన చేయడానికి, లేదంటే వాళ్ళ సినిమా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ భూములు వాళ్ళకి ఇవ్వడానికి ఎటువంటి హక్కు లేదు కాబట్టి ఈ వివాదం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది తెలియాలి. థ్యాంక్ యూ.